హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోణాలు అనేటటువంటి ఒక చిన్న టాపిక్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. వీటి మీద తప్పనిసరిగా పేపర్ 1 మరియు పేపర్ 2లో ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ముందుగా బిందువు పాయింట్. బిందువు అంటే ఏంటిది? మనం ఒక చుక్కలాగా చూపిస్తాం కదా, దీనికి ఏదైనా ఒక అక్షరం PQR ఈ విధంగా మనము వాటి పేర్లతోటి పిలుస్తాం. అంటే రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఈ విధంగా బిందువు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇది బిందువు. రెండవది కిరణం, అంటే రే. కిరణం చూడండి, ఒకవైపు బిందువు ఉంది, రెండో వైపు యారో మార్క్ ఉంది. అంటే ఈ యారో మార్క్ అర్థం ఏంటంటే ఈ రేఖను మనం ఎంత దూరమైనా దీన్ని పొడిగించుకోవచ్చు. అంటే తొలి బిందువు ఉంది కానీ తుది బిందువు అనేది లేదు. ఆ విధంగా ఉంటే దీన్ని మనము కిరణము అని చెప్పేసి అంటాం. సూర్యకిరణాలు అంటాం కదా, సూర్యుడి నుంచి వస్తాయి. ఎంత దూరం వస్తాయి? ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. కానీ దాని తొలి బిందువు వచ్చేసి సూర్యుడు అన్నట్టు. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. తొలి బిందువు ఉండి తుది బిందువు లేకోకుండా దాన్ని ఎంత దూరమైనా పొడిగించుకునే విధంగా ఉంటే దాన్ని మనము కిరణము అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ సరళ రేఖ. దీన్ని గమనించండి. దీన్ని కూడా మనం పేర్లు పెట్టుకోవచ్చు, PQ అని చెప్పేసి. సో దీన్ని కూడా రెండు వైపులా పొడిగించుకోవడానికి ఉంది. అంటే దీనికి తొలి బిందువు లేదు, తుది బిందువు లేదు. రెండు వైపులా మనం లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా దీన్ని మనము పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా రెండు వైపులా యారో మార్కులు ఉండి రెండు వైపులా పొడిగించుకునే అవకాశం ఉంటే దాన్ని మనము సరళ రేఖ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ రేఖాఖండం, లైన్ సెగ్మెంట్ అంటాం కదా. సో ఇక్కడ చూడండి, దీన్ని గమనించండి. AB అని పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చు. దీనికి తొలి బిందువు ఉంది, తుది బిందువు ఉంది. అంటే పర్టికులర్ డిస్టెన్స్ అనేది ఉన్నది. ఎన్ని సెంటీమీటర్లు లేదా ఎన్ని మీటర్లు అని చెప్పేసి దీనికి ఒక పర్టికులర్ కొలత ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అంటే తొలి బిందువు మరియు తుది బిందువు ఉంటే దాన్ని మనము రేఖాఖండం అంటాం. అంటే రేఖాఖండం అనేది ఈ సరళ రేఖలో ఒక భాగం, ఒక పార్ట్గా తీసుకుంటాం అన్నట్టు. సో దాన్ని మనము రేఖాఖండం అని చెప్పేసి అంటాము. బాగా గుర్తుంచుకోండి. రేఖాఖండం, ఖండం అంటే ఒక ముక్క అని అర్థం అన్నట్టు. అంటే దీనికి రెండు వైపులా తొలి తుది బిందువులు ఉంటాయి. అలా ఉంటే దాన్ని మనము రేఖాఖండము అని చెప్పేసి అంటాము. అలాగే కోణం. కోణం మనం జస్ట్ యాంగిల్స్లో మనం దీన్ని కొలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే తొలి బిందువు ఉంది. అంటే ఒక ఉమ్మడి బిందువు ఉండి రెండు కిరణాల మధ్య ఉండే ప్రాంతాన్ని మనము కోణం అంటాం. అంటే ఇది మొత్తం కూడా యాంగిల్ కిందకే వస్తుంది. అర్థమైందా? రెండిటికి ఒక ఉమ్మడి బిందువు అనేది ఉండి, ఒక పాయింట్, కామన్ పాయింట్ ఉండి రెండు కిరణాల మధ్య ఉండే ఆవరించి ఉన్న ప్రాంతాన్ని మనము కోణము అని చెప్పేసి అంటాము. ఇవి మనం ఇన్ జనరల్ మనం బాగా యూజ్ చేసే టర్మ్స్ అన్నట్టు. సో వీటి గురించి ఒక ఐడియా ఉంటే మనకి కాస్త ఈజీగా అర్థమవుతుంది. బిందువు, కిరణము, సరళ రేఖ, రేఖాఖండము, అలాగే కోణం. సో ఈ కోణాలలో రకాలు ఒకసారి చూద్దాం. మొదటిది అల్పకోణం. అల్పకోణం ఇంగ్లీష్లో మనము అక్యూట్ యాంగిల్ అంటాము. అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము అల్పకోణము అని చెప్పేసి అంటాం. అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా ఉన్న కోణాన్ని మనము అల్పకోణము అని చెప్పేసి అంటాము. దీన్ని మనము మామూలుగా డయాగ్రామ్ గీస్తే ఈ విధంగా 90 డిగ్రీ, 90 అంటే స్ట్రైట్ యాంగిల్ కదా, దానికంటే తక్కువగా ఉంటే ఈ విధంగా దాన్ని మనము అల్పకోణం అని చెప్పేసి అంటాం. ఓకే, అల్పకోణం అంటే ఏంటిది? 0 నుండి 90 డిగ్రీల మధ్యలో ఏది ఉన్నా కానీ అది అల్పకోణం అవుతుంది. అలాగే అధిక కోణం, అబ్ట్యూజ్ యాంగిల్. ఇది 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుంది, అలాగే 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. అంటే 90 నుంచి 180 డిగ్రీల మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని మనము అధిక కోణము, అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్పేసి అంటాము. ఓకే, దీన్ని మనము డయాగ్రామ్ గీస్తే ఈ విధంగా 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. తర్వాత లంబకోణం, రైట్ యాంగిల్. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీలు ఉంటే దాన్ని మనము లంబకోణము అని చెప్పేసి అంటాము. ఈ విధంగా స్ట్రైట్గా. సో ఈ విధంగా ఉంటే దీన్ని మనము 90 డిగ్రీస్ లంబకోణము అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ సరళ కోణము, స్ట్రైట్ యాంగిల్.
స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీలు ఉన్న కోణాన్ని మనము సరళ కోణము అని చెప్పేసి అంటాము, అంటే స్ట్రైట్గా. ఓకే, ఇక్కడ ఇస్తాను. ఈ విధంగా ఇది 180 డిగ్రీలు ఉంటుంది. దీన్ని మనము సరళ కోణము అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్, అంటే 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండి 300 డిగ్రీలకి మధ్యలో, అంటే 180కి 360 డిగ్రీలకి మధ్యలో ఉన్న కోణాన్ని మనము పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పేసి అంటాము. అంటే ఈ విధంగా గీసినట్లయితే ఇటు బ్యాక్ సైడ్ ఉన్న కోణం అన్నట్టు. ఓకే, దానిని మనము రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పేసి అంటాము. తర్వాత సంపూర్ణ కోణం, కంప్లీట్ యాంగిల్, అంటే 360 డిగ్రీలు ఉంటే దాన్ని మనము సంపూర్ణ కోణము అని చెప్పేసి అంటాము. అంటే ఒక సర్కిల్ గీసినట్లయితే ఒక యాంగిల్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఈ విధంగా కంప్లీట్గా వస్తే దాన్ని మనము 360 డిగ్రీలు, సో సంపూర్ణ కోణము అని చెప్పేసి అంటాము. ఇవి మనం ప్రైమరీలీ వీటిని ఎక్కువగా యూజ్ చేసే టర్మ్స్. ఓకే, వీటి తర్వాత మనకి అసలు పూరక కోణం అంటే ఏంటిది, సంపూరక కోణం అంటే ఏంటిది, సంయుగ్మ కోణము అంటే ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. మనకి ఎగ్జామ్లో వచ్చేది ఆ లెక్కలు. అంటే వాటిని చెప్పడం కంటే ముందుగా మీకు కొంత ప్రీవియస్ నాలెడ్జ్ని ఒకసారి గుర్తు చేయడం కోసము ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఓకే, ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. పూరక కోణం, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. మనం రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాన్ని మనము పూరక కోణం అని చెప్పేసి అంటాము. ఆ రెండు పూరక కోణాలు అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 40 + 50 90 డిగ్రీస్, అలాగే 30 + 60 90 డిగ్రీస్. సో ఇవి ఈ రెండు కూడా పూరక కోణాల జత అని అర్థం. ఓకే, అలాగే 25 + 65 90 డిగ్రీస్, 10 + 80 90 డిగ్రీస్. ఓకే, అర్థమైంది అనుకుంటా. అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని మనము పూరక కోణము అని చెప్పేసి అంటాము. మనం ఇక్కడ ఒక చిన్న లెక్క ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇంత ఈజీగా రాదు. ఒక కోణం ఇచ్చి దాని యొక్క పూరక కోణం కనుక్కోండి అని చెప్పేసి అంత ఈజీగా మనల్ని అయితే అడగడం జరగదు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లెక్క ఇచ్చే చూడండి. రెండు కోణాలు పూరకాలు మరియు రెండు కోణాల భేదము 20 డిగ్రీలు అయితే వాటిలో పెద్ద కోణము ఎంత? ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. రెండు కోణాలు పూరకాలు మరియు వాటి భేదం డిఫరెన్స్ వచ్చేసి 20 డిగ్రీస్ అయితే ఆ రెండు కోణాల్లో పెద్ద కోణం ఎంత అని చెప్పేసి అడుగుతాను అన్నాడు. సో రెండు కోణాలు పూరకాలు అంటే ఏంది, ఆ రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు కావాలి. ఆ రెండు కోణాలు మనం ఎక్స్ వై అని చెప్పేసి అనుకున్నాము. ఈ రెండింటి మొత్తం ఎంత కావాలి, 90 డిగ్రీలు కావాలి. ఎందుకు, అవి పూరక కోణాలు కాబట్టి రెండింటి మొత్తం 90 డిగ్రీలు. అలాగే ఈ క్వశ్చన్లో వచ్చిన ఇంకొక కండిషన్ ఏంటిది, వాటి భేదము 20 డిగ్రీలు, అంటే డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. సో ఇప్పుడు ఆ రెండిట్లో పెద్దది ఏది? మనకి రెండు కోణాలు ఒకటి తెలిస్తే రెండోది కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ మనకి రెండు తెలియదు. సో అందుకే మనం ఈ మెథడ్లో చేస్తాను. చూడండి, ఇక్కడ ఎక్స్లకి రెండింటికి ప్లస్ గుర్తులే ఉన్నాయి. ఇక్కడ వైలో వచ్చేసి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసేసుకోవచ్చు కదా. వైలో నుంచి వై పోతే 0 కాబట్టి మనం ఈ రెండు వైలను కొట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం మిగిలినాయి, రెండు ఎక్స్లు మిగిలినాయి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 90 + 20 110 డిగ్రీస్. ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ ఒక్కటే ఉండాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110/2. 2 1s are 2 5s are 2 5s are అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు. ఒక కోణం వచ్చింది. రెండోది కనుక్కోవడం మనకి ఈజీ. ఒక కోణం తెలిస్తే దాన్ని 90లో నుంచి తీసేస్తే రెండో కోణం రావడం జరుగుతుంది. అంటే 90 - 55 ఎంత వస్తుంది, 35 డిగ్రీస్ వస్తుంది. అంటే రెండో కోణం 35, మొదటిది 55. మన క్వశ్చన్ ఏంటిది, వాటిలో పెద్ద కోణం అన్నారు కాబట్టి మనకి 55 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఈ విధంగా మనకి టెట్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సంపూరక కోణం నిర్వచనం చూడండి. రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అని చెప్పేసి అంటాము. రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కావాలి. ఇంతకుముందు పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అవి పూరక కోణాలు, రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాము.
ఎగ్జాంపుల్ 100 ప్లస్ 80 180, ఓకే, 110 ప్లస్ 70 180, ఓకే, 120 ప్లస్ 60 180 డిగ్రీస్. ఈ విధంగా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని మనము సంపూరక కోణాలు అని చెప్పేసి అంటాము. ఓకే ఓకే నెక్స్ట్ సంయుగ్మ కోణాలు, కాంజుగేట్ యాంగిల్స్. రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాల జతను మనము సంయుగ్మ కోణాలు అని చెప్పేసి అంటాము. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360 కావాలి. ఆ విధంగా అయితే అవి సంయుగ్మ కోణాలు అని చెప్పేసి అంటాం. 210 ప్లస్ 150 మొత్తం 360, 80 ప్లస్ 280 360, 180 ప్లస్ 180 360. ఈ విధంగా రెండు కోణాల మొత్తము 360 అయితే ఆ రెండు కోణాలని సంయుగ్మ కోణాలు అని చెప్పేసి అంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ అంశాల మీద టెట్లో మనకి గతంలో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే ఓకే గత టెట్లో ఒకసారి వచ్చినటువంటి ఒక ప్రశ్న చూద్దాము. రెండు సంపూరక కోణాల భేదము 28 డిగ్రీలు అయినా వాటిలో పెద్ద కోణం ఎంత? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. రెండు సంపూరక కోణాలు, సంపూరక కోణాలు అంటే ఆ రెండింటి కోణాల మొత్తం ఎంత కావాలని చెప్పుకున్నాము. పూరక కోణాలు అంటేనేమో 90 డిగ్రీస్ కావాలి, సంపూరక అంటే 180 డిగ్రీస్ కావాలి. ఆ రెండింటి మొత్తం ఇక్కడ మనకి భేదం ఇచ్చిండు. భేదం ఎంత? వాటి డిఫరెన్స్ వచ్చేసి 28 డిగ్రీలు. సో వాటిలో పెద్ద కోణం ఎంత అనేది మనం కనుక్కోవాలి. రెండు కోణాలు మొత్తం 180 అంటే రెండు కోణాలు ఎక్స్ వై అనుకుందాము. ఆ రెండింటి మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. అలాగే భేదం అన్నారు కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 28 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ వై మైనస్ వై కాబట్టి ఈ రెండు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా అవి పోతే మిగిలినాయి ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ అంటే 2 ఎక్స్లు మిగిలినాయి. సో అలాగే ఇది కూడా కూడుకుంటే 180 ప్లస్ 20 200 ఇంకో 8 208 డిగ్రీస్. ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 208 బై 2 2 ఒకట్లు 2 10 2 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 104 డిగ్రీలు. ఒక కోణం వచ్చింది. ఇంకో కోణం తెలియాలంటే మనం ఏం చేయాలి? 180లో నుంచి మనం ఫస్ట్ కొనుక్కున్న కోణం తీసేసినాం అనుకోండి, 6 ఇక్కడ 7 76. ఇది ఫస్ట్ కోణం వచ్చేసి 104, రెండో కోణం వచ్చి 76. ఈ రెండిట్లో పెద్దది ఏది? మన క్వశ్చన్ ఏంటిది? వాటిలో పెద్ద కోణం అన్నారు అంటే పెద్ద కోణము 104 అవుతుంది. సో ఆప్షన్ 2 104 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము చాలా ఈజీగా చేయొచ్చు. లెక్కలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవి గుర్తుంచుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఒక రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య. రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్కి ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి అంటే అటు ఇటు చివర ఎన్ని బిందువులు ఉంటాయి? సో ఆప్షన్ చూడండి. 1 ఇన్ఫినిటీ అంటే చాలా ఉంటాయా? ఆప్షన్ 2 2 అంత్య బిందువులు ఉంటాయా? 0 అంటే అసలు అంత్య బిందువులు అనేవి ఉండవా? 1 ఉంటుంది. సో రేఖాఖండము అంటే ఏంటిది? ఖండం అంటే ముక్క అని మనం గుర్తుంచుకోవాలని చెప్పాము మనం కదా. ఈ విధంగా అటు ఇటు రెండు వైపులా బిందువులు ఉంటే దాన్ని మనం రేఖాఖండము అని చెప్పేసి అంటాము. సో దీనికి ఎన్ని ఉన్నాయి? చివరి బిందువులు ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, రెండు వైపులా ఉన్నాయి కాబట్టి మనకి ఆప్షన్ 2 ఆన్సర్ వచ్చేసి 2 అంత్య బిందువులు ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. 60 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఎక్స్. ఎక్స్ యొక్క సంయుగ్మ కోణం ఎంత? సో 60కి సంయుగ్మ కోణం కాదు, 60 యొక్క సంపూరక కోణం ఎక్స్ అన్నారు. ఫస్ట్ అది కనుక్కున్నాక దానికి కాంజుగేటివ్ యాంగిల్ అనేది మనము కనుక్కోవాలి. సో సంపూరక కోణం అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు కావాలి. అంటే 60 డిగ్రీలు ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. 60 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఈ 60ని టేప్ తీసుకొస్తే అది మైనస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అవుతుంది. సో రెండో కోణం తెలిసింది. దీనికి మనము
సంయుగ్మ కోణం కనుక్కోవాలి. సంయుగ్మ కోణం అంటే ఏంటిది? రెండు కోణాలు మొత్తము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360 కావాలి. రెండింటి మొత్తము 360 అయితే ఆ రెండు కోణాలని మనం సంయుగ్మ కోణాల జత అని చెప్పి పిలుస్తాము. సో ఇందులో ఒకటి వచ్చింది మనకి 120 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360. సో వై ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 120. 360లో 120 తీసేయండి. 0 4 2 ఎంత వచ్చింది? 240. సో మనకి ఆప్షన్ చూద్దాం ఒకసారి. 120 కాదు, 30 డిగ్రీలు కాదు, 240. మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ 240 అనేది ఈ ఎక్స్ యొక్క సంయుగ్మ కోణము అవుతుంది, కాంజుగేటివ్ యాంగిల్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సంపూరక కోణాల జతను గుర్తించండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సంపూరక కోణాలంటే ఏంది? పూరక కోణాలంటే 90, సంపూరక కోణాలంటే ఆ రెండు కోణాలు మొత్తం 180 కావాలి. ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 90 ప్లస్ 90 180 అవుతుందా లేదా? అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది అయితే ఒకటైతే కరెక్ట్. సో రెండో చూడండి, 124 ప్లస్ 66 ఎంత అవుతుంది? 190 అవుతుంది. సో ఇది 180 కావట్లేదు కాబట్టి అది రాంగ్. ఇది చూడండి, 80 ప్లస్ 90 అవుతుంది. రెండు ఇది కూడా కాదు. ఇది చూడండి ఒకసారి, 92 ప్లస్ 8 100 ప్లస్ 80 180 డిగ్రీస్ అవుతుంది. సో చూడండి, ఆప్షన్ ఏ డి రెండు కరెక్ట్ ఉన్నాయి, ఈ మధ్యలో రాంగ్ ఉన్నాయి. సో ఈ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో ఒకసారి చూద్దాం. ఏ బి డి అన్నారు, రాంగ్. సి అన్నారు, సి కూడా మనకి రాంగ్ వచ్చింది. అలాగే ఏ డి చూడండి, ఇక్కడ ఏ కరెక్ట్ ఉంది, డి కూడా 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాము. 72 డిగ్రీస్ను రేడియన్లలోకి మారిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? సో ఇక్కడ మనం రేడియన్లలో మార్చడానికి ఇంకొక చిన్న సూత్రం అనేది, ఒక ఫార్ములా గుర్తుంచుకోవడం అవసరము. రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ ఇంటూ పై బై 180. ఓకే, మనకి ఇచ్చిన కోణాలు అంటే డిగ్రీస్ ఇంటూ పై బై 180 వేస్తే మనకి దాన్ని మనం రేడియన్లోకి మార్చుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన ఇక్కడ డిగ్రీస్ ఎన్ని? 72 డిగ్రీస్. కాబట్టి 72 డిగ్రీస్ ఇంటూ పై బై 180. సో చూడండి, ఇది 9 టేబుల్ ఒకసారి చూద్దాము. 9 2 జార్ 18, ఇక్కడ 0, 9 8 జార్ 72. ఇంకా 4 టేబుల్లో చేసుకోవచ్చు. 4 2 జార్ 4 5 జార్. ఓకే, 4 2 8, 4 5 20, 2 5. ఈ రెండు ఇంకా కొట్టుడు పోవు కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్ని 2 పై బై 5 అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి ఒకసారి. 4 పై బై 3 అన్నారు, రాంగ్. 2 పై బై 5 చూడండి, ఇక్కడ 2 పై బై 5 కరెక్ట్. ఇక మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పై బై 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈరోజు నేర్చుకున్న అంశాలు ఒకసారి గుర్తు చేసుకుందాము. మొదటిగా మనము ఫండమెంటల్గా మనకి రెగ్యులర్గా వచ్చే టర్మ్స్ గురించి నేర్చుకున్నాము. అంటే బిందువు, రేఖ, రేఖాఖండము, కోణము, కిరణము, ఈ పదాల గురించి తెలుసుకున్నాము. అలాగే కోణాలలో రకాల గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత పూరక కోణం అంటే ఏంటిది, సంపూరక కోణం అంటే ఏంటిది, అలాగే సంయుగ్మ కోణం అంటే ఏంటిది, వాటిని ఎలా కనుగొనాలి అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకు ఒక కోణాన్ని ఒక డిగ్రీస్ ఇచ్చినప్పుడు దాన్ని మనము రేడియన్లలోకి ఎలా మార్చుకోవాలో కూడా ఇక్కడ చిన్న ఫార్ములా ఉంది. డిగ్రీస్ ఇంటూ పై బై 180 వేసుకుంటే మనం దాన్ని రేడియన్లోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మనం ఇన్ని అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఓకే, మీకు అందరికి కూడా ఈ టాపిక్ అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.